ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలను భాగస్వాములుగా చేస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నాలా చట్టం రద్దు తీర్మానాన్ని శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం పేర్కొంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో పోర్టులను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రహదారులను 4,500 కోట్ల రూపాయలతో త్వరలోనే చేపడతామని తెలిపారు. 1.5 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు 53 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో చేపడుతున్న హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులతో ప్రగతి శరవేగంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేటాయించేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. హైయర్ కార్గో గాని మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలను భాగస్వాములుగా చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. డయేరియా కేసులు పెరిగిన నేపథ్యంలో గుంటూరుకు తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజారోగ్యంపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు నగరానికి తాగునీరు సరఫరా చేసే రిజర్వాయర్లకు 15 కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేయిస్తామని తెలిపారు. రిజర్వాయర్ల నిర్వహణ, మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వంటి అంశాలపై ప్రజల భాగస్వామ్యంతో పర్యవేక్షణ చేయిస్తామని చెప్పారు. నాలా చట్టాన్ని రద్దు చేస్తూ శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే నాలా చట్టం రద్దు చేయటం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సందర్భంగా సభకు వివరించారు. ఈ అంశం మీద ఆయన మాట్లాడుతూ, నాలా చట్టం కారణంగా ఎవరైనా వ్యవసాయేతర భూమికి అనుమతి తెచ్చుకోవటం సమస్యగా మారిందని అన్నారు. ఈ చట్టం వల్ల భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. నాలా చట్టం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాయి. సేవా పరువు పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశ నిర్మాణానికి కారకులైన పోరాట యోధులు, వారసత్వ సంరక్షకులను గౌరవిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, వారసత్వ సంరక్షకులతోనే ఏ దేశమైనా నిర్మితమవుతుంది. అటువంటి ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే నేటి భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అనేక సందర్భాలలో దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకుంటోంది. వారికి గుర్తుగా ప్రతిష్టాత్మక స్మారక చిహ్నాలను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్నవాటిని పునరుద్ధరిస్తోంది. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఇటువంటి చిహ్నాల ప్రాముఖ్యత గురించి ఈ విధంగా పేర్కొన్నారు. देश अपने सभी स्वतंत्र सेनानियों को राष्ट्र रक्षा में अपने आप को दिन रात खपाने वाले, आहूत करने वाले वीर वीरांगनाओं को आज देश नमन कर रहा है. న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం ద్వారా అమరవీరుల ధైర్య సాహసాలను స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని పునరుద్ధరించింది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానుల గురించిన పూర్తి సమాచారం తెలియజేస్తోంది. అదేవిధంగా నేషనల్ పోలీస్ మెమోరియల్ విధి నిర్వహణలో పోలీసులు చూపిన ధైర్య సాహసాల గురించి తెలియజేస్తుంది. ఇక ఢిల్లీలో నిర్మించిన భారత మండపం సైతం దేశ నాగరికత సూచికగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన దీపం పథకం సక్రమంగా అమలవుతోందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనమండలిలో ఈరోజు సూపర్ 6పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదిలి రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొన్నారు. రేపు ఉదయం తీరం దాటే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరిస్తూ అల్పపీడనం దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అనగా ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం అండ్ శ్రీకాకుళం మరియు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఆసియా కప్ 2025లో భాగంగా ఈ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా భారత్, పాకిస్తాన్ ఇప్పటికే ఫైనల్స్కు అర్హత సాధించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నాలా చట్టం రద్దు తీర్మానాన్ని శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.